లైవ్ ఫేస్బుక్ పుర్రిపాలెం తెనాలి రోడ్లో లైవ్ ఫేస్బుక్. వివేక స్కూల్ వ్యాన్ ఎదురొస్తుంది. వివేక సైకిల్ బాగా దొక్కుతున్నారా? సైకిళ్ళు బాగా దొక్కుతున్నారు అంటున్నాను. సైకిల్ బాగా దొక్కుతున్నారు. రైట్. ఇది మన ఏ రోడ్డు చెప్పండి? ఇది చెప్పటమే. మనం ఏ రోడ్లో ఉన్నాం? పుర్రిపాలెం తెనాలి రోడ్లో ఉన్నాం. అంతేనా? ఓకే, ధన్యవాదాలు. ప్రస్తుతం మనం తెనాలి వెళ్ళబోతున్నాం. మీరు సైకిల్ దొక్కుతుంటే నేను స్కూటర్ మీద ఉన్నాను. అంతేనా? ఓకేనా బాయ్? ఎక్కడ దాకా తీద్దాం వీడియో? లైవ్ వీడియో ఎక్కడ దాకా తీద్దాం? ఫేస్బుక్ లైవ్ వీడియో. పేరేం అబ్బాయి నీ పేరు? సుధీర్. మీడియా అంటే ఇష్టపడతావా? ఇష్టపడవా? ఇష్టపడతావా? ఇష్టపడాలి. అది మీడియా ఎందుకు ఇష్టపడాలంటే మన జనరేట్ చేసేది మీడియానే. గుర్తింపుని ఏ రకమైన గుర్తింపు అయినా ఇస్తుంది. అంటే మంచిగా ఉపయోగించుకోవాలి మీడియాని. ఓకేనా? ఉదాహరణకి నా పేరు పరచూరు సుధాకర్ రావు. ప్రస్తుతం నేను తెనాలి డిపోలో కండక్టర్ చేస్తున్నాను. నేనేం చేస్తాను మీడియాతో ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలేదుగా. లైవ్ వీడియోలు ఇస్తూ ఉంటాను బస్సులో. మన బస్సు ఎక్కడ ఉందనేది. అప్పుడు ప్రయాణికులు దగ్గర అవుద్దా? ఆర్టీసీ దగ్గర అవుద్దా లైవ్ ఇవ్వటం వల్ల? ఓకే, నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం తెనాలి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను సోషల్ మీడియా ద్వారా ఆర్టీసీ టైమింగ్ చెబుతూ లైవ్ ఇస్తూ ఉంటాను. ఓకేనా? ఉపయోగకరమేనా? నా పేరు ఏం చెప్పాను? పరచూరి సుధాకర్ రావు. ఓకే. కొంతమంది లక్షలో ఒకళ్ళిద్దరు నెగిటివ్ కామెంట్ పెడతా ఉంటారు. పట్టించుకోవచ్చా వాళ్ళని? మనం పాజిటివ్ వేలో వెళ్తున్నప్పుడు పట్టించుకోవచ్చా, పట్టించుకోకూడదా? అది ఓకే. హీరో రజనీకాంత్ ఏం చదువుతూ ఉంటాడు? చెప్పాలి. తెలీదా? నేను ఒకప్పుడు కండక్టర్ చేశానని చెబుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఈజ్ ది హీరో, సూపర్ స్టార్ హీరో. కానీ ఇప్పటికి ఏం చెబుతాడు? నేను కండక్టర్ నుంచి వచ్చాను, కండక్టర్ చేస్తున్నప్పుడు నాకు హీరోగా అవకాశం వచ్చింది అని చెబుతూ ఉంటాడు. ఎందుకు చెబుతాడు కండక్టర్ అని? చెప్పాలి. ఫస్ట్ ఉద్యోగం కాదు, ఉద్యోగం ఒకటి. సాధారణ ప్రజలు సినిమా వచ్చి చూస్తారని. అర్థమైందా? అతను ఒక సగటు సాధారణ వ్యక్తి కాబట్టి అతను కూడా మనం సినిమా చూడాలనే ఉద్దేశంతో పాజిటివ్ వేలో అతనికి ప్లస్ మార్కులు పడతాయి. ఎవరికి? హీరో రజనీకాంత్కి. అంతేనా? కొన్ని వేల మంది కండక్టర్లు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కండక్టర్స్ అంటే మనం ఒక్కసాటే కాదు, ప్రపంచం మొత్తం ఉన్నారు కండక్టర్లు. ఉన్నారు లేదా? అంతా నేనైనా మాట్లాడేది? ఏమైనా చెబుతావా బాయ్? ఏమైనా చెబుతావా? ఫేస్బుక్లో ఉంటావు నిరంతరం. ఏం చెప్పాలి హుషారుగా. మంచి నైతిక బలం కావాలంటే జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. అంతేనా? ఓకే. కొత్తగా ఓంకారాశ్రమం పునర్నిర్మాణం చేశారు. ఓంకారాశ్రమం. అది ఓంకారాశ్రమం. జనాల దగ్గర ఓంకారాశ్రమం. అందరికీ ధన్యవాదాలు. ఫేస్బుక్లో డబ్బులు సంపాదించాలంటే ఫేస్బుక్ని ఎలా ఉపయోగించాలి చెప్పండి? వీడియోస్ పెడితే అయిపోద్దా? అవుద్దా? వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు 10,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలని కోరుతున్నారు. 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఓకేనా? 10,000 మంది పొందటానికి మనం ప్రయత్నం చేయాలా? ఫేస్బుక్లో చేయాలంటే ఏం చేయాలి మనం? జనాన్ని ఆకర్షించే వీడియోలు చేసుకోవాలి. ఓకేనా?
నిరంతరం ఆకర్షించే వీడియోలు చేసుకోవాలి. ఇప్పుడు మనం జనాలు చూపిస్తూనే ఉన్నాం. దీనివల్ల లాభం ఏంది? జనాలు చూపించడం వల్ల చెప్పబాయ్ చెప్పు, జనాలు చూపించడం వల్ల లాభం ఏంది? ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు మన జనాల్ని చూడగలుగుతారు. అర్థమైందా? రూపాయి ఖర్చు లేకుండా మన జనాల్ని లైవ్లో చూస్తారు. ఓకేనా? అర్థమైందిగా? యు ఆర్ హీరో ఆఫ్ ది డే. ఓకేనా? ఈరోజు నువ్వే హీరోవి. నీ ధైర్యం వల్ల నేను ఇంకా నిరంతరం కొనసాగుతున్నాను జనాల వైపు. అందరికి ధన్యవాదాలతో మీ పరశురావు సుధాకర్ రావు. ఈరోజు నాకు వీక్లీ ఆఫ్, అంటే వాళ్ళ సెలవు. అందుకని బురిపాలెం నుంచి తెనాలి ప్రయాణం చేస్తున్నాను. అబ్బాయి కూడా కనపడ్డాడు, చూసావా? కనపడ్డాడుగా. ఇది గోశాల, పశు వైద్యశాల. ఇది ఆ తర్వాత గోశాల ఉంది. ఇదే గోశాల. అబ్బాయి నీ పేరు చెప్పలేదయ్యా? కార్తీక్. ఒకళ్ళకే ఇచ్చా టైం అంతా. టైం ఇచ్చేది ఏముంది, హుషారుగా ఉపయోగించుకోవటమే. అంతేనా? సమయం విలువైంది, చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. అర్థమైనా? సరైన సంకల్పం, దృఢ సంకల్పం ఉన్న వాళ్ళకి టైము చాలా తక్కువగా కనపడుద్ది. ఓకే, చెరువు దారిని వెళ్ళిపోయారు. మనం జనాల్లో ప్రయాణం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలతో చిన్న ప్రయత్నం, స్టూడెంట్స్ పలకరించే చిన్న ప్రయత్నం చేశాను. ఇక అందరికీ ధన్యవాదాలు జనాల నుంచి. ఇది బురిపాలెం నుంచి తెనాలి రోడ్డు, రత్నాడు ఐశ్వర్యారావు పోతుంది. ఇన్స్టాగ్రామ్లో పలు వీడియోలు ఇచ్చాను. ఆయన పిల్లలతో చిన్న పలకరింపుతో ముందుకు వచ్చాను. అందరికీ ధన్యవాదాలతో కృష్ణుడి దేవాలయం దగ్గర ఆగాం.